హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా? ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన అకౌంట్ మీరు కలిగి ఉంటే 2.30 లక్షల బెనిఫిట్ పొందే అవకాశం, ప్రయోజనాలు ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గ్రామీణ మరియు మహిళలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రవేశపెట్టింది. 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఆధార్ మరియు మొబైల్ నంబర్లతో అనుసంధానించబడిన ఖాతాలను తెరిచారు. ఇప్పటివరకు 2 లక్షల కోట్ల నగదు జమ చేయబడింది. అయితే ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున చాలామంది ఈ ఖాతాలను మూసివేయాలని ఆలోచిస్తున్నారు. జన్ ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు, అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది వ్యక్తులు ఒకే ఆధార్తో బహుళ ఖాతాలను కలిగి ఉన్నారు. తద్వారా ఆన్లైన్ లావాదేవీలు కష్టంగా మారుతున్నాయి. జన్ ధన్ ఖాతాలను మూసివేయడం వల్ల 2.30 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఖాతాదారుడు 2 లక్షల వరకు ప్రమాద బీమాతో ఉచిత రూపే డెబిట్ కార్డు అందుకుంటారు మరియు 30,000 వరకు బీమా ఖాతాదారుడు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి డబ్బు అందజేస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ పరిమితులు 10,000 రూపాయలు. ఖాతాలో డబ్బులు లేకపోయినా 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డును లింక్ చేయని వారికి ప్రయోజనాలు అందవు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆదాయంతో కూడిన జన్ ధన్ ఫామ్ను పూరించండి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు అర్హులు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఓటర్ ఐడిని సమర్పించండి. ఖాతా ప్రారంభ రుసుమును వర్తించదు. ప్రమాదం జరిగితే క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికేట్, యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ మరియు ఆధార్ వివరాలను సమర్పించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.